తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకేమైంది ధారావాహిక వింటున్నామండి. రచన ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మధుమతి గారు, కడలిలో అలలలా రేగే మీ ప్రేమ కోసం తీరంలా ఎదురు చూస్తున్నాను. నా ఎదురు చూపులు ఎండమావి కాకముందే మీ ప్రేమను పంచి నన్ను కరుణిస్తారా? అలా తనను చూస్తూ తెలియకుండానే నిద్రలోకి జారిపోయాను. అందంగా చేరువైన మమ్మల్ని చూస్తూ కాలం కూడా కాసేపు కదలడం మర్చిపోయింది. డైపరే కదా అని పీకేస్తే పీక కోస్తా. మీ ఇంటికొచ్చా, మీ నట్టింటికొచ్చా. నీ మూతి మీద మొలిచింది నిజంగా మీసమే అయితే మీ బాబుకు డైపర్ వేయకుండా ఆపురా చూద్దాం. మీరు డైపర్ మీ ఇంట్లో పెట్టుకుంటారేమో, నేను మాత్రం మా ఇంటికే డైపర్ వేస్తాను. దండయాత్ర ఇది, డైపర్ ఆంటీ దండయాత్ర. డైపర్ ఆంటీ ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల. పీతాంబరం గారి డైపర్ యాడ్ టీవీలో రిలీజ్ అయ్యాక ఇలాంటి ఎన్నో మీమ్స్, ట్రోల్స్ ఇంటర్నెట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. అవి చూశాక నాకు మధుమతి గారికి నవ్వు ఆగడం లేదు. పీతాంబరంకు అవి చదివి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. ఏదైతే ఏంలే, మొత్తానికి ఫేమస్ అయ్యాను అని సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు డైపర్ ఆంటీ అంటే పేరు కాదు, అదొక బ్రాండ్ అయిపోయింది. తను బయటకు వెళ్తే చాలు అందరూ డైపర్ ఆంటీ డైపర్ ఆంటీ అని అంటూ సెల్ఫీలు అడుగుతున్నారు. పాపం తన పరిస్థితి అంతా తనకే గందరగోళంగా ఉంది. మధుమతి గారికి అప్పటికి దెబ్బలన్నీ పూర్తిగా నయం అవడంతో తను కూడా నాతో పాటు ఆఫీస్కి బయలుదేరారు. మమ్మల్ని చూడగానే ఇప్పుడు ఎలా ఉంది అంటూ ప్రేమగా పలకరించారు అర్జున్ కృష్ణ గారు. ఆయన మంచితనం చూస్తుంటే రోజు రోజుకు నాలో అపరాధ భావం పెరిగిపోతుంది. కానీ నా అవసరం కోసం తప్పైనా తప్పడం లేదు. మా గురించి నిజం తెలిసిన రోజు ఆయన కళ్ళల్లోకి చూసే అర్హత కూడా నాకుండదేమో. ఇంతలో, మధు మీ అమ్మగారు నటిస్తారా అని అర్జున్ కృష్ణ గారు అడగడంతో ఈ లోకంలోకి వచ్చాను. మా అమ్మ నటించడం ఏంటి అని అర్థం కాక అయోమయంగా చూశాను. అదే మీ అమ్మగారి డైపర్ యాడ్ చూసా. అప్పుడు గుర్తొచ్చింది, ఈయన దృష్టిలో పీతాంబరం మా అమ్మ కదా అని. యాడ్స్ కోసం ఎవరో చేస్తున్నారు అని చెప్పావు, కానీ అది మీ అమ్మగారు అని చెప్పలేదు. నిన్న యాడ్ చూసా, నటించడం కాదు జీవించారు. చాలా బాగుంది. థ్యాంక్స్ సార్ అని మొహమాటంగా నవ్వాను. మనం ఎల్లుండి వెళ్ళబోయే ఊటీ ట్రిప్కి మీ అమ్మ నాన్నగారిని కూడా రమ్మను మధు. వాళ్ళెందుకు సార్ అని అనుమానంగా అడిగాను. ఎలాగో అక్కడ మనం ఆఫీస్ పని అయిపోయాక 2 రోజులు ఉంటాం కదా, అదేదో వాళ్ళని తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా మనతో పాటు అక్కడున్న ప్రదేశాలన్నీ చూస్తారు కదా. వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. నాతో పాటు మా అమ్మ కూడా వస్తుంది. ఇప్పుడు పీతాంబరం రాధిక గారిని అక్కడికి తీసుకొని వెళ్తే ఏ క్షణమైనా మా బండారం బయటపడవచ్చు. రిస్క్ ఎందుకు అనిపించింది. అందుకే పర్లేదు సార్, వాళ్ళు మళ్ళీ చూస్తారులేండి అని అన్నాను. అదంతా నాకు తెలియదు మధు. మీ అమ్మా నాన్న కూడా మనతో పాటు వస్తున్నారు అంతే. ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం అని నా సమాధానం కూడా వినకుండా వెళ్ళిపోయారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆఫీస్ అయిపోయాక బాస్ చెప్పింది మొత్తం మధుమతి గారికి చెప్పాను. ఇక సార్ చెప్పాక చేసేదేముంది, పీతాంబరం రాధిక గారిని తీసుకెళ్దాం, మనమే ఏదోలా తిప్పలు పడదాం అని చెప్పింది. నాకు అదే అనిపించింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళకపోతే లేనిపోని అనుమానం వస్తుందేమో అని. తర్వాత ఇద్దరం ఆఫీస్ నుంచి నేరుగా లోన్ ఏజెంట్ని కలవడానికి వెళ్ళాం. ఆయనకు మేము పనిచేస్తున్న కంపెనీ గురించి, మా జీతం వివరాలు లాంటివి ఇచ్చి మాకెంత డబ్బు లోన్ వస్తుందో కనుక్కోమని చెప్పాం. ఆయన ఒక 3 రోజుల్లో మొత్తం అన్నీ కనుక్కొని వివరంగా చెప్తాను అని చెప్పాడు. ఎలాగోలా శ్వేత పెళ్లికి కావాల్సిన డబ్బు లోన్గా వస్తే చాలా బాగుంటుంది అనిపించింది. ఆ దేవుణ్ణి మనసులోనే ఇద్దరం ప్రార్థించాం. ఇంటికొచ్చాక ఊటీ ట్రిప్ గురించి పీతాంబరానికి చెప్తే ఎగిరి గంతేశాడు. సిద్ధు, నీ మూలంగా నా జీవితంలో ఏదైనా మంచి జరిగింది అంటే అది ఇదే. నాకెప్పటి నుంచో ఊటీ చూడాలని కోరిక. నీ వల్ల ఫ్రీగా ఊటీ తీసుకెళ్తున్నారు. మరీ ఎక్కువ సంతోషపడకండి. మీరు రాధిక గారు మా బాస్ ముందు నాకు అమ్మా నాన్నలా నటించాలి, గుర్తుంది కదా. తెలుసులే సిద్ధు, నవరసాలు మిక్సీలో మిక్స్ చేసి ఎప్పుడో తాగేశాను. ఈ మాత్రం నటన ఓ లెక్క నాకు. మరీ ఎక్కువ తాగకండి, మళ్ళీ విరోచనాలు అవుతాయేమో. తాగిన మీకు మీ అద్భుతమైన నటన చూసిన మాకు. నీకు నా నటన చూసి కుళ్ళు. సరే, నేను అర్జెంటుగా వెళ్ళి షాపింగ్ చేయాలి. బాయ్ అని పరుగున వెళ్ళాడు.
ఈయన ఆతృత చూస్తుంటే అక్కడేదో నా కొంప ముంచేలా ఉన్నాడు అనిపించింది. అయినా చేసుకున్నోడికి చేసుకున్నంత ఒప్పుకున్నాక తప్పుతుందా? తర్వాతి రోజు నేను, మధుమతి గారు మా ప్రయాణానికి కావాల్సినవన్నీ సర్దుకున్నాం. ఉదయం 7 గంటలకు మా ప్రయాణం అని చెప్పారు. నాకెందుకో ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆకాశంలో చందమామను చూస్తూ పడుకున్నాను. ఆయన చుట్టూ పరుచుకున్న వెన్నెల కంటే ఎక్కువగా నా ఆలోచనలు ముసురుకుంటున్నాయి నాలో. లోనేమవుతుందో, ఊటీలో ఏం జరగబోతోందో, ఏకే గారికి నిజం తెలుస్తుందా? ఇలా చాలా ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇంతలో ఏంటి సిద్ధు, ఏదో ఆలోచిస్తున్నావు అంటూ మధుమతి గారు వచ్చి పక్కన కూర్చున్నారు. తనతో నాలో రేగుతున్న ఆలోచనలు పంచుకోవాలని అనిపించింది. కానీ అర్జున్ కృష్ణ గారు నా మీద ఆశలు పెంచుకుంటున్నారు అని చెప్తే ఎక్కడ నన్ను ఉద్యోగం మానేయమంటుందో అని భయం వేసి ఆగిపోయాను. ఏమీ లేదండి, ఊరికే అలా పడుకున్నాను. దేని గురించి ఎక్కువ ఆలోచించకు సిద్ధు, నీకు తోడుగా నేనున్నాగా, కలిసి పోరాడుదాం అంటూ నా చేతి మీద తన చెయ్యి వేసి చెప్పింది. తను ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నదో తెలియదు, కానీ అది విన్నాక నా మనసు మాత్రం గాల్లో తేలిపోయింది. తను పలికిన ఆ ఒక్క మాట నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ప్రేమపూర్వకంగా తన వైపు చూశాను. తను కూడా మనసారా కళ్ళతోనే ధైర్యం చెప్పింది. కాసేపు అలాగే ఆకాశం వంక చూస్తూ ఇద్దరం కబుర్లు చెప్పుకున్నాం. అవును సిద్ధు, నీకు ఏ రంగు ఇష్టం? తెలుపు, నలుపు అండి. ఎందుకని ఆ రంగులే ఇష్టం? అమ్మ తన ప్రాణాలకు తెగించి ప్రేమను ధారపోసి మనల్ని ఈ భూమి మీదకు తెస్తుంది. అలాంటి తల్లి పాలకు రూపమే తెలుపు. ఇక మనం ఎదిగే కొద్దీ మనకు ఏ కష్టం రాకూడదని నాన్న ఎండకు వాడిపోతూ కాయలు కాసిన చేతులతో కష్టపడి ఇంటికి వస్తాడు. ఆ శ్రమకు రూపమే నలుపు. అందుకే చిన్నప్పటి నుంచి తెలియకుండానే ఈ 2 రంగులు అంటే బాగా ఇష్టం. మనం రోజు చూసే రంగుల్లో కూడా ఇంత అర్థం దాగుందా? ఆశ్చర్యంగా అడిగింది. మన సంస్కృతి సాంప్రదాయాల్లో రంగులకు చాలా విశిష్టత ఉంది తెలుసా మధుమతి గారు? ఎరుపు మనలోని ప్రేమ, ధైర్యం, తెగింపుకు చిహ్నం. అందుకే దాన్ని కుంకుమగా నుదుటిన పెట్టుకుంటాం. ఇక కాషాయం అగ్నికి రూపం. మనలోని దురలవాట్లు, చెడు ఆలోచనలు నిప్పులలో కాల్చేసి స్వచ్ఛంగా ఉండమని దాని అర్థం. అందుకే దేవాలయాల్లో కాషాయ వస్త్రంకు చాలా ప్రాముఖ్యం. ఇక పసుపు తెలివి, జ్ఞానానికి చిహ్నం. అందుకే మహావిష్ణువు రూపం చాలా చోట్ల పసుపు రంగు వస్త్రాల్లోనే కనిపిస్తాయి. ఇక అలాంటి పసుపును పాదాలకు ఎందుకు రాస్తారో తెలుసా? ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఎదిగినా నడుస్తున్న నీళ్లను మర్చిపోకు అని. ఇక ఈ ప్రపంచానికి మరో ప్రాణిని పరిచయం చేయగలిగే శక్తి ఇద్దరికే ఉంటుంది. ఒకటి ప్రకృతి, 2 అమ్మాయిలు. అందుకే ఇద్దరు ఒకటే అని చెప్తూ ముఖ్యమైన సమయంలో ఆకుపచ్చ చీరలు కట్టుకోమంటారు. ఇలా మనకు తెలియకుండానే మన జీవన శైలిలో ఆచరించే ప్రతి రంగుకు ఒక అర్థం ఉంటుంది. చెప్పడం ఆపేసి మధుమతి గారి వైపు చూశాను. అప్పటికే పడుకుంది. తను అచ్చం కథ వింటూ కొడుతూ అలాగే నిద్రలోకి జారుకునే చంటి పిల్లలాగా కనిపించింది. ఈ మనసు, నేను ఉన్న రూపం ఎప్పటికీ నాతోనే ఉండిపోవాలని అనిపిస్తోంది. తనని అలాగే చూస్తూ తనతో జీవితాన్ని ఊహించుకుంటూ వెన్నెల్లో అలాగే మెల్లగా నిద్రాదేవి ఒడిలోకి చేరుకున్నాను. తర్వాతి రోజు ఉదయమే ఇద్దరం లేచి రెడీ అయ్యి కిందకు వచ్చాం. అప్పటికే పీతాంబరం, రాధిక గారు రెడీ అయ్యారు. పీతాంబరం అయితే కూలింగ్ గ్లాసులు పెట్టుకొని గోడకు సున్నం కొట్టినట్టు పౌడర్ రాసుకొని తయారయ్యాడు. ఏంటంకుల్ ఇలా తయారయ్యారు? ఊటీకి వెళ్తున్నామంటే ఆ మాత్రం స్టైల్గా లేకపోతే ఎలా? నీకంటే అందంగా కనిపిస్తున్నాను కదా. చాలా బాగున్నారు. చిన్నప్పుడు మా అమ్మ అన్నం తినకపోతే బూచోడు వస్తాడు అని చెప్పేది. ఆ బూచోడు ఎలా ఉంటాడా అనుకునేవాడిని. ఇలా ఉంటారని ఈరోజు అర్థమైంది. మీ సోకు చూసి నాకు డోకొచ్చేలా ఉంది. నేను నవ్వుతూ అన్న మాటలకు నా వంక కోపంగా చూశారు. ఇంతలో మా కోసం బస్ రావడంతో అందరం దానిలోకి ఎక్కేశాం. ఊటీకి మొత్తం మా కంపెనీ నుంచి 16 మంది దాకా వెళ్తున్నాం. మాలో చాలామంది రోడ్డు మార్గంలో వెళదామని ఓటు వేయడంతో అందుకని ఏసీ బస్సు ఏర్పాటు చేశారు. నేను, మధుమతి గారు పక్కపక్కనే కూర్చుంటే అందరికీ లేనిపోని అనుమానం వస్తుంది అని వేరువేరు సీట్లలో కూర్చున్నాం. ఇంతలో అర్జున్ కృష్ణ గారు వాళ్ళ అమ్మగారు బస్ ఎక్కారు. వీళ్ళిద్దరూ వేరే కారులో వస్తారేమో అనుకున్నా, కానీ మాతో పాటుగా వస్తారని అస్సలు ఊహించలేదు. ఆవిడని చూడగానే నవ్వుతూ పలకరించాను. తర్వాత మా అమ్మా నాన్నను, మధుమతి గారిని పరిచయం చేశాను. అందరూ వచ్చాక బస్సు సిటీ దాటి బయలుదేరింది. కాసేపటి తర్వాత, మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? ఏకే అమ్మగారు పీతాంబరం, రాధిక గారిని అడిగారు. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక నా వైపు చూశారు. ఇంకా ఏం అనుకోలేదండి.
ఇంకా అనుకోకపోవడం ఏంటండి? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి. అమ్మాయి లక్షణంగా ఉంది. తను ఎవరి ఇంట అడుగు పెట్టినా అదృష్టమే. ఇలాంటి మహాలక్ష్మిని ఎవరు కాదనుకుంటారు చెప్పండి? మీరు అనండి, మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఆవిడ ఆ మాట అనగానే నాకు విపరీతమైన కోపం వచ్చింది. నా మధుమతికి పెళ్లి చేయడానికి ఈవిడెవరు? కానీ ఆ మాటకు వస్తే నాకు కూడా ఏం అధికారం ఉంది? బహుశా ఇందుకేనా అర్జున్ కృష్ణ గారు మీ అమ్మా నాన్నలను ఊటీ తీసుకురా అని చెప్పింది? తన మీద కూడా పీకల దాకా కోపం వచ్చింది. అయినా వాళ్ళ అమ్మగారి వాలకం చూస్తుంటే బస్సులోనే పెళ్లి చేసేసేలా ఉంది. ఒక్కసారి మధుమతి గారి వైపు చూశాను. ఆవిడ కూడా కోపంగా నా వంక చూస్తున్నారు. దేవుడా, ఏదోలా ఈ గండం నుంచి కాసేపు కాపాడవచ్చు కదా అని ప్రార్థించాను. నా మొర ఆలకించాడనుకుంటా. వెంటనే బస్సు ఆగింది. ఏమైంది అని అందరూ డ్రైవర్ని అడిగాము. ఎవరో లిఫ్ట్ కావాలంట, చాలా అర్జెంట్ అంట. రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు సార్. అయ్యో, ఎంత అవసరం ఉందో ఏంటో, సరే ఎక్కమను అని అర్జున్ కృష్ణ గారు అన్నారు. ఆ మాట అన్న కాసేపటికి ఓ శాల్తీ బస్ ఎక్కింది. పైన సూటు, కింద నైట్ ప్యాంటు, కళ్ళకు సంతలో కొన్న అద్దాలతో అంతే విచిత్రంగా వచ్చాడు. తనని చూడగానే నాకు మధుమతి గారికి ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిగాయి. నాకైతే విపరీతంగా నవ్వొచ్చింది. మెల్లగా వచ్చి అటువైపు పీతాంబరం పక్కన కూర్చున్నాడు. బస్ ముందుకు కదిలింది. వచ్చిన వ్యక్తి అప్పుడు చూశాడు మమ్మల్ని. చూడగానే షాక్తో నోరు బావురు కప్పలాగా తెరిచాడు. ఇంతకీ తానెవరో చెప్పలేదు కదా? తను మన కరివేపాకు. బస్సులో కరివేపాకు రాగానే నాకు మధుమతి గారికి అంతా గుర్తొచ్చి మా మొహాల్లో తెలియకుండానే నవ్వొచ్చింది. కానీ అప్పుడే గుర్తొచ్చింది, ఆ రోజు కారులో తనతో పాటు వెళ్తున్నప్పుడు ఏదేదో వాగాం. నేను మధుమతి గారు రూపాలు మారిపోయామని, నేను చేతపడి చేస్తానని అలా ఏదేదో చెప్పాను. కొంపదీసి అది కానీ అందరి ముందు చెప్పాడు అంటే మొదటికే మోసం వస్తుంది. ఇంతలో కరివేపాకు కూడా మమ్మల్ని చూసి షాక్ అయ్యి బావురు కప్పలాగా నోరు పెద్దగా తెరిచాడు. చూడగానే మమ్మల్ని గుర్తుపట్టాడనుకుంటా. ఏదో చెప్పడానికి నోరు తెరవబోయాడు. కోపంగా వాడి వంక చూశాను. బెదిరిస్తున్నట్టు వేలు చూపించాను. అంతే, భయంతో బిగుసుకుపోయి అలాగే ఉండిపోయాడు. కాసేపటికి మేము వెళ్తున్న బస్సు తినడం కోసం ఒక హోటల్ దగ్గర ఆగింది. ముందుగా అర్జున్ కృష్ణ వాళ్ళమ్మగారు కిందకు దిగారు. కరివేపాకు కూడా కిందకు దిగుతుంటే పక్కకి లాగాను. ఇదిగో కరివేపాకు, ఆ రోజు మనం కారులో మాట్లాడింది ఎవరికైనా చెప్పావనుకో, తెలుసుగా నేను చేతబడి చేస్తానని. అది నీ మీద చేస్తా, చూడు, జాగ్రత్త. అయ్యో, అది అప్పుడే మర్చిపోయా, ఎవరికి చెప్పను అని భయపడుతూ కిందికి దిగాడు. ఇంతలో పీతాంబరం నా దగ్గరికి వచ్చాడు. ఏమైంది సిద్ధు అని అడిగితే తనకు జరిగింది మొత్తం చెప్పాను. ఓ, అంతే కదా, ఇక వాడి సంగతి నాకు వదిలేయ్. ఆ కరివేపాకు నోరు తెరవకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ మాటకు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని హోటల్లోకి నడిచాను. అందరం ఒక చోట కూర్చొని ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది అంటే ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఇంతకీ మీ డ్రెస్ ఏంటండి విచిత్రంగా ఉంది, పైన సూటు కింద నైట్ ప్యాంటు అని ఏకే గారు కరివేపాకును అడిగారు. అందరికీ అదే అనుమానం ఉండడంతో ఏం చెప్తాడా అని తన వైపు తిరిగాము. ఏం చెప్పమంటారు సార్, దేవుడు నాకు అదృష్టం అరటికాయంత ఇస్తే దరిద్రం మాత్రం పనసకాయంత ఇస్తున్నాడు. నీటుగా రెడీ అయ్యి బస్ స్టాప్లో ఊటీకి వెళ్ళే బస్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో పాట పాడదామని పక్కకు వచ్చాను. అక్కడే ఒక కుక్క ఉంది. దాని పాటికది ఏ ఆడకుక్కతో డ్యూయిట్ పాడుకుంటూ కలకంటుంది. నా చేతి దురద వదలదు కదా, రాయి తీసుకొని దాన్ని కొట్టి అక్కడి నుంచి తరిమేశాను. పాట పాడుకున్నాక వెనక్కి తిరిగి చూస్తే భయంతో గుండె గులాబ్జామ్ అయింది. ఎదురుగా ఆ కుక్క వాళ్ళ అమ్మ, నాన్న, బావ, స్నేహితులు ఇలా అందరినీ పిలుచుకొని వచ్చిందనుకుంటా. ఎదురుగా మొత్తం 10 కుక్కలున్నాయి. ఇంకేముంది, ఓ సాహో, ఓ సాహో అనుకుంటూ పరిగెత్తాను. అలా పరిగెడుతూనే కాలు జారి బర్రెపేడలో పడిపోయాను. దెబ్బకు ప్యాంటు మురికయింది. నన్ను చూసి జాలేసిందనుకుంటా. కుక్కలు కూడా వెళ్ళిపోయాయి. తర్వాత బ్యాగ్లో దొరికిన ప్యాంటు వేసుకుని బస్ స్టాప్కి వస్తే అప్పటికే బస్సు వెళ్ళిపోయింది. ఇంకా ఊటీ ఎలా వెళ్ళాలా అని బెంగపడుతున్న సమయంలో దేవుళ్ళ మీ బస్సు వచ్చింది. ఇదండి నాకు సూట్ అవ్వని సూట్ కథ. బహుశా పడుకున్న గాడిదని లేపి మరీ తన్నించుకోవడం అంటే ఇదేనేమో. కరివేపాకు చెప్పింది విన్న తర్వాత అందరికీ విపరీతమైన నవ్వు వచ్చింది. కానీ నవ్వితే ఫీల్ అవుతాడేమో అని కష్టం మీద ఆపుకున్నారు. ఇంతకీ అంత అర్జెంటుగా ఊటీకి ఎందుకు వెళ్తున్నారు? ఈ మధ్య ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. మా ఇద్దరి మనసులు, అభిప్రాయాలు కలిసిపోయాయి. తనని కలవడానికే వెళ్తున్నాను. తనకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఆంక్షలు పెడుతున్నారు. అందుకే తనని లేపుకొచ్చి పెళ్లి చేసుకుందామని బయలుదేరాను.
ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? కరివేపాకు సిగ్గుపడుతూ బొటనవేలుతో నేలకు రంధ్రం పెడుతూ చెప్పాడు. కర్పూరం. ముద్దుగా బేబీ అని పిలుచుకుంటాను. నువ్వు కరివేపాకు, నీకు కర్పూరం, సరిపోయారిద్దరూ. పేర్లే ఇలా ఉన్నాయంటే మీ జంట ఇంకెలా ఉంటుందో మరి. ఆ మాటకు అందరూ నవ్వేశారు. అది సరే, ఆ అమ్మాయి నిన్ను ఎలా ప్రేమించింది? తన కోసం ఒక ప్రేమలేఖ రాశాను. అది చదవగానే పడిపోయింది. ఏంటది? కరివేపాకు గొంతు సరిచేసుకున్నాడు. ఏం చెప్పబోతున్నాడా అని అందరం ఆతృతగా చూస్తున్నాం. కర్పూరం, నువ్వే నా పాలిట వరం. నీకోసం నా గుండెల్లో కట్టా గోపురం. నన్ను కాదని చేయకు అపచారం. నాకు పట్టించకు గ్రహచారం. ఇడ్లీలో తింటారు సాంబార్. నువ్వు లేకపోతే దేవదాసులా మారి వెళ్తా బార్ బార్. నువ్వు దోశ అయితే నేను చట్నీ. నువ్వు బకెట్ అయితే నేను జగ్గు. నువ్వు చెప్పు అయితే నేను దాంట్లో ఇరుక్కున్న పప్పు. చివరగా కూరలో వేస్తారు కరివేపాకు. నువ్వు ఒప్పుకుంటే మార్చుకుందాం తమలపాకులు. ఆపై భోజనాలకు పరుద్దాం విస్తరాకులు. ఆ ప్రేమలేఖ వినగానే అందరి కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్టయింది. అందరి మొహాలు రకరకాలుగా పెట్టారు. మమ్మల్ని చూసి కరివేపాకుకి ఏమైందో అర్థం కాక అయోమయంగా చూశాడు. ఇంతలో ఫుడ్ రావడంతో అందరూ బ్రతికిపోయామనుకొని తినడంలో మునిగిపోయారు. అందరూ తినేసిన తర్వాత మా ప్రయాణం మళ్ళీ మొదలైంది. మాలో చాలామందికి ఇలా కలిసి ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి కావడంతో కబుర్లు, కేరింతలు, నవ్వులతో బస్సు అంతా సందడిగా మారిపోయింది. మధుమతి గారి వైపు చూశాను. తన ప్రక్కన అర్జున్ కృష్ణ గారు కూర్చున్నారు. ఈ సమాజానికి చూడటానికి వాళ్ళిద్దరూ అబ్బాయిలలాగానే కనిపిస్తున్నారు, కానీ నిజమేంటో నాకు మాత్రమే తెలుసు. వాళ్ళిద్దరూ కూడా ఏవో నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అది చూస్తున్న నాకు కడుపు మండిపోయింది. నేను ప్రేమిస్తున్న అమ్మాయితో అలా దగ్గరగా చూస్తుంటే ఎందుకో బాగా కోపంగా అనిపిస్తోంది. కానీ ఏం చేస్తాం, కక్కలేను మింగలేను. అలా ఉంది నా పరిస్థితి. ఇంకోవైపేమో నా పక్కనే కూర్చున్న అర్జున్ కృష్ణ అమ్మగారు మాత్రం నా ఇష్టాలు, నా అభిరుచులు అంటూ నా జీవిత చరిత్ర రాసేలా అన్నీ కనుక్కుంటోంది. నాకైతే ముళ్ళ మీద కూర్చున్నట్టు అనిపిస్తోంది. కాసేపు తలనొప్పి వస్తోంది, పడుకుంటాను అని ఆవిడకు చెప్పి అలా కళ్ళు మూసుకున్నాను. తెలియకుండానే అలాగే నిద్రలోకి జారుకున్నాను. లేచి చూస్తే అప్పుడే బస్సు ఒక గుడి దగ్గర ఆగి ఉంది. అందరూ ఒక్కొక్కరుగా క్రిందికి దిగుతున్నారు. మెల్లగా నేను కూడా క్రిందికి దిగాను. చూస్తుంటే ఏదో పురాతనమైన ఆలయంలాగా ఉంది. అందరూ గుడిని చూసి చాలా ఉత్సాహపడుతున్నారు. నిజంగా గుడి చాలా బాగుంది. చుట్టూ పచ్చదనం, గోపురం మీద శిల్పకళలు చూస్తుంటే అలా మైమర్చిపోయాను. అలా ఆలోచిస్తూ గుడిలోకి వెళ్ళబోతుంటే అర్జున్ కృష్ణ అమ్మగారు కాళ్ల వైపు చూడు అని చెప్పడంతో అప్పుడు గుర్తొచ్చింది. చెప్పులు వేసుకునే ఉన్నాను అని. వెంటనే వాటిని పక్కన వదిలేసి వచ్చాను. చిన్నప్పటి నుంచి గుడి బయటే ఎందుకు చెప్పులు వదులుతారా అని సందేహం ఉంది. అదే ప్రశ్న ఆవిడని అడిగేశాను. ఇప్పుడు చెప్పులు వేసుకొని ఎక్కడెక్కడో తిరుగుతాం. దానికి దుమ్ము ధూళి ఉంటుంది. వాటిని వేసుకుని అందరూ గుడిలోకి వస్తే గుడి మొత్తం దుమ్ముతో నిండిపోతుంది కదా. అలాగే చాలా రకాల చెప్పులు లెదర్తో చేస్తారు. అది చనిపోయిన జంతువుల చర్మం అని తెలిసిందే కదా. వాటిని గుడిలోకి తీసుకురావడం అపవిత్రం అని అంటుంటారు. అలాగే గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి కాళ్లతో నడిస్తే అది మనకు చేరి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మరో నమ్మకం. ఇక పసుపు రాసుకోవడం ఆరోగ్యానికి మంచిదే అని ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, కానీ మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ విషయం కనిపెట్టారు. బాగా గమనిస్తే గుళ్ళల్లో చాలా చోట్ల నడిచే దారిలో పసుపు కుంకుమలతో రాసి ఉంటారు. ఎందుకంటే మనం వాటి మీద నడవాలని. అలా రకరకాల కారణాలు. ఏది నిజమో తెలియదు, కానీ చాలా ఆచారాల వెనుక మాత్రం తప్పకుండా ఏదో ఒక మంచే ఉంటుంది. ఆవిడ చెప్పింది విన్న తర్వాత దీని వెనుక ఇంత కథ ఉందా అని ఆశ్చర్యంగా అనిపించింది. తను చెప్పేది వింటూ ముందు చూసుకోకపోవడంతో రాయి తగిలి కింద పడ్డాను. నేను అలా పడగానే ఇద్దరు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ఒకరు నేను ప్రేమించే మధుమతి గారు, ఇంకొకరు నేనున్న రూపాన్ని ప్రేమిస్తున్న అర్జున్ కృష్ణ గారు. నేను క్రింద పడటం చూసి వాళ్ళ కళ్ళల్లో ఆందోళన మొదలైంది. అందరూ కూడా నా దెబ్బ చూసి భయపడ్డారు, కానీ ఏమీ కాలేదు, చిన్న దెబ్బే అని అందరికీ చెప్పాను. మెల్లగా లేచి నడవడానికి ప్రయత్నించాను, కానీ కుడికాలు మడత పడటంతో నడవడానికి కష్టంగా అయింది. కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది అనిపించింది. అందరూ వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు, కానీ నా కోసం ఇంతమంది గుడి లోపలికి వెళ్లకుండా వెనక్కి తిరగడం నాకెందుకో నచ్చలేదు. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అన్నాను. కానీ అందరూ నువ్వు వస్తేనే మేము వెళ్తామన్నారు.
ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఒకవైపు అర్జున్ కృష్ణ గారు, ఇంకోవైపు మధుమతి గారు ఇద్దరూ కలిసి వాళ్ళ భుజాల మీద నా చేతులు వేయించుకొని నడిపించారు. ఆ క్షణం నా మదిలో రేగిన భావనలు చెప్పడానికి మాటలు సరిపోలేదు. ఒకరిని చూస్తుంటే ఇలాగే నడిస్తే ఎంత బాగుంటుందో అనే ఆనందం, ఇంకొకరిని చూస్తుంటే ఇలానే నడిస్తే ఏమైపోతాడో అనే భయం. నాతో నాకే తెలియని మానసిక సంఘర్షణ మొదలైంది. త్వరగా ఈ సమస్య నుంచి బయటపడేయమని దేవుణ్ణి వేడుకున్నాను. గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత దారిలో ఏదో చిన్న క్లినిక్ ఉంటే నా కాలుకు చిన్న బ్యాండేజ్ లాంటిది కట్టారు. దాని తర్వాత కొంచెం నొప్పి తగ్గింది. బస్లో ఏకే అమ్మగారు అడిగే వాటికి సమాధానం చెప్పలేను. అలాగే అర్జున్ కృష్ణ గారు, మధుమతి గారు అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే చూసి తట్టుకోలేను. అందుకే ఈసారి బస్సు ఎక్కగానే కావాలని వెళ్ళి మధుమతి గారి పక్కన కూర్చున్నాను. అడిగితే అక్కడ గాలి సరిగా రావడం లేదని చెప్పాను. మా ప్రయాణం మళ్ళీ మొదలైంది. తర్వాత అందరూ కలిసి అంత్యాక్షరి ఆడుకున్నాం. బాగా సరదాగా గడిచిపోయింది. మెల్లగా ఒక్కొక్కరు అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు. నాకు బోర్ కొట్టింది. మా ముందు కరివేపాకు, పీతాంబరం కూర్చున్నారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని ముందుకు వంగాను. ఇదిగో కరివేపాకు. కరివేపాకు కాదండి, కరివేపాకు. నాకు మర్యాద కావాలి. దాందేముంది, దారిలో ఏదైనా షాప్ కనిపిస్తే 1 కేజీ మర్యాద కొందాంలే. అవును, ఇంతకీ నువ్వేంటి అలా ఉన్నావు? మీతో ఒక విషయం చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు. చెప్పండిలే. మన వెనకాల ఉన్నారు చూసారా, మధుమతి, సిద్ధు, వాళ్ళిద్దరూ రూపాలు మార్చుకున్నాము అని నాకు చెప్పారు. అది నిజమే కదా, అంతెందుకు, నేను కూడా మారిపోయాను. నా అసలు పేరు పీతాంబరం, అమ్మాయిలా కనిపిస్తున్న అబ్బాయి నేను. ఆ మాటకు కరివేపాకు ఆముదం తాగిన మొహం పెట్టాడు. ఏంటి బాబు అన్నావు? మరోసారి అను. నేను మరీ అంత వీపీలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా లేనా? అయ్యో, నేను చెప్తోంది నిజం కరివేపాకు. కొంపదీసి ఈ బస్సు ఎర్రగడ్డ నుంచి రాలేదు కదా? మీరొక్కటేనా, లేక బస్సులో ఉన్న అందరూ అంతేనా? మొత్తం ఈ కంపెనీలో ఉన్న అందరూ అలాగే మారిపోయారు. ఇంతకీ మీది ఏం కంపెనీ? ఏం చేస్తుంటారు పీతాంబరం? దుబాయ్కి దొండకాయలు, సింగపూర్కి సొరకాయలు, అమెరికాకు అరటికాయలు, పాకిస్తాన్కి ఫినాయిల్ ఎగుమతి చేస్తుంటాం. భలే ఉందే మీ వ్యాపారం. నీకు ఇంకొకటి చెప్పనా? ఆ సిద్ధు ఉన్నాడు చూశాడు, వాడు చేతపడి చేస్తాడు తెలుసా? తెలుసు. వాడు చేతబడి చేయడానికి బొమ్మలు సప్లై చేసేది నేనే. ఆ మాట వినగానే కరివేపాకు మొహం చూడాలి, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా మారిపోయాడు. దెబ్బకి ఇంకేమీ మాట్లాడకుండా రగ్గు కప్పుకొని పడుకున్నాడు. అది చూస్తున్న నేను, మధుమతి గారు అయితే కాసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాం. సరిగ్గా అప్పుడే నాకు అటువైపు కూర్చున్న ఏకే అమ్మగారి హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక ఫోటో కింద పడింది. ఆవిడ పడుకొని ఉన్నారు. ఆ ఫోటో ఏంటో చూద్దామని చేతుల్లోకి తీసుకున్నాను. అది చూడగానే నా పక్కనే ఉన్న మధుమతి గారి మొహం ఆశ్చర్యంతో పెద్దగా అయింది. రెప్ప వేయడం కూడా మర్చిపోయారు. ఏమైందండి అలా అయ్యారు? సిద్ధు, అది నా చిన్నప్పటి ఫోటో. అది వినగానే నాకు కూడా షాక్ తగిలినట్టు అనిపించింది. ఇద్దరం ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. అసలు మధుమతి గారి చిన్నప్పటి ఫోటో అర్జున్ కృష్ణ అమ్మగారి దగ్గరికి ఎలా వచ్చింది? తనకు మధుమతి గారికి సంబంధం ఏంటి? అంటే మా నాటకం మొత్తం ఆవిడకు తెలుసా? ఎన్నో ప్రశ్నలు నాలో రేగాయి. దేవుడా, నా జీవితాన్ని జాంగ్రీ తిప్పినట్టు తిప్పేస్తున్నావుగా, ఇప్పుడేం చేయాలి? అర్జున్ కృష్ణ అమ్మగారి దగ్గర మధుమతి గారి చిన్నప్పటి ఫోటో చూడగానే ఒక్కసారిగా ఇద్దరం షాక్ అయ్యాము. అసలు తన దగ్గరకు ఆ ఫోటో ఎలా వచ్చిందో అర్థం కాలేదు. మధుమతి గారికి ఆవిడకు ఏంటి సంబంధం? మా గురించి నిజం ఏమైనా తెలిసిపోయిందా? తెలిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇలా మాలో ఎన్నో ప్రశ్నలు రేగాయి. ఇంతలో ఆవిడకు మెలకువ వచ్చినట్టు అనిపించింది. నేను వెంటనే నా చేతిలోని ఫోటోని ఆవిడ పక్కనే పడేసి ఇద్దరం ఏమీ తెలియనట్టు పడుకున్నట్టు నటించాము. కాసేపటికి ఆవిడ కింద పడిన ఫోటో చూసింది. దాన్ని చేతుల్లోకి తీసుకొని ఒకసారి అటు ఇటు చుట్టూ చూసి ఎవరూ చూడటం లేదు అని నిర్ధారించుకొని మెల్లగా దాన్ని బ్యాగ్లో పెట్టుకుంది. అది చూశాక మా అనుమానం మరింత బలపడింది. మాకు తెలియని నిజం ఏదో ఆవిడ దాస్తోంది అని అర్థమైంది. అదేంటో తెలుసుకోవాలి. ఇంతలో సాయంత్రం అవడంతో బస్సు కాఫీ తాగడం కోసం ఒకచోట ఆపారు. అందరికీ మెలకువ వచ్చి బస్ దిగారు. అక్కడ ఆశ్చర్యంగా కాఫీ అమ్మేవాడు పీతాంబరాన్ని చూడగానే గుర్తుపట్టాడు. హే, డైపర్ ఆంటీ ఆగయారే అని అరవగానే లోపల నుంచి ఒక మంద వచ్చి తన చుట్టూ చేరి సెల్ఫీలు తీసుకున్నారు. వేరే రాష్ట్రంలో కూడా తన యాడ్ ఫేమస్ అయిపోయింది. పీతాంబరం మొహం అయితే ఆనందానికి బాధకి మధ్య నలిగిపోయింది. అది చూసి నాకు బాగా నవ్వొచ్చింది.
నేను మెల్లగా అక్కడి నుంచి పక్కకొచ్చాను. చుట్టూ పచ్చని చెట్లు, చల్లని గాలి మనసుని తడుముతుంటే కాసేపు కాలాన్నే మర్చిపోయాను. చాలా మనోహరంగా అనిపించింది. వేడివేడి కాఫీ తాగుతూ అలా చూస్తూ ఉండిపోయాను. ఇంతలో నా దగ్గరకు ఏకే గారు వచ్చారు. ఆయన్ని చూడగానే సర్దుకొని కూర్చున్నాను. కాలునొప్పి ఎలా ఉంది మధు? ఇప్పుడు పర్లేదు సార్, తగ్గిపోయింది. చుట్టూ భలే ఉంది కదా ప్రకృతి, అచ్చం నీ రూపంలాగా. నేను ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాను. అవును మధు, సెలయేరు పరవళ్ళు తొక్కినట్టుండే నీ దరహాసం, వెన్నెలని తలదన్నే నీ మోము, పువ్వుల సుకుమారం నింపుకొన్న నీ తనువు, మొత్తం మీద అజంతా శిల్పం నువ్వు. గాలి కూడా నిన్ను తాకి సుగంధంలా మారదా? నీవు తాకిన నేల కూడా పరవశించదా? మొత్తంగా ప్రకృతి నీలా మారిందా, లేక నీ అందంలో కొంత ప్రకృతి అరువడిగిందా అనిపిస్తుంది. ఆయన అన్న మాటలకు నేను షాక్ అయ్యాను. నేను విన్న అద్భుతమైన వర్ణన ఇది. కానీ ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని ప్రకృతితో పోలుస్తూ కవిత చెప్తుంటే వినడానికి నాకేదోలా అనిపించింది. మరోవైపు నా ముందే నా మధుమతిని అలా పొగుడుతుంటే నాలో కోపం, అసూయ రెండూ ఒకేసారి కలిగాయి. నాకు ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోయాను. మా ఇద్దరి మధ్య కాసేపు మౌనం మాత్రమే ఉండింది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్న నాకు బస్ హార్న్ వినిపించింది. బస్ బయలుదేరేలా ఉంది, వెళ్దాం పదండి సార్ అని వడివడిగా నడుస్తూ బస్ ఎక్కి కూర్చున్నాను. కాసేపు నా మనసులో లేదు. ఈ ఏకే గారు మరీ ఎక్కువ ఆశలు పెంచుకుంటున్నారేమో అనిపించింది. నిజం తెలిస్తే ఆయన గుండె ఆగడమో లేక నా గుండె ఆపడమో ఏదో ఒకటి చేస్తారు. ఏమైంది సిద్ధు, అలా ఉన్నావు అని మధుమతి గారు అడగడంతో ఈ లోకంలోకి వచ్చాను. ఏమీ లేదు అని చెప్పి విండోలో నుంచి బయటకు చూస్తూ ఉండిపోయాను. అందరూ ఎక్కడంతో బస్ మళ్ళీ బయలుదేరింది. ఇదిగో డ్రైవరు, నాకు బోరింగ్గా ఉంది, ఏదైనా సినిమా పెట్టు అని కరివేపాకు అరిచాడు. సరే అని బస్సులో సినిమా పెట్టారు. ఆ సినిమా కూడా మా జీవితానికి సరిపోయే సినిమా పెట్టారు. అదే జంబలకడి పంబ. చిన్నప్పుడు ఆ సినిమా చూసి నిజంగా అలా మారతారా అనుకునేవాడిని. నేను అలా అనుకున్నప్పుడు దేవతలు తదాస్తు అన్నారనుకుంటా. దెబ్బకు మారిపోయాను. జీవితంలో ఈ తదాస్తు దేవతలు మనం ఏదైతే జరగకూడదని భయపడతామో అదే జరగాలని ఎదురుచూస్తూ ఉంటారనుకుంటా. ఆ సినిమా చూడగానే 5 మంది ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. నేను, మధుమతి గారు, పీతాంబరం దంపతులు, ఆ 5వ వాడు మరెవరో కాదు, కరివేపాకు. ఎందుకంటే ఆ నిజం మాకు మాత్రమే తెలుసు కాబట్టి. అప్పుడే టీవీలో ఆ సినిమా నుంచి పాట వస్తోంది. కనరా వినరా జంబలకడి పంబానరా, కథ చెబుతాను వినరా, బ్రహ్మంగారు లేరు గాని కలికాలపు కాలజ్ఞానము. జంబలకడి పంబ అంటే పెట్టకూత పెట్టేనయ్యో, పుంజుగుడ్డు పెట్టే వింత ఇదే చూడరా మహామాయరా. ఆ పాటను చూస్తూ అందరూ బాగా నవ్వుతున్నారు. కరివేపాకు మాత్రం ఆముదం తాగిన మొహం పెట్టాడు. నా జీవితంలో మొదటిసారి ఇలాంటి వింత చూస్తున్నాను అన్నాడు కరివేపాకు. ఎలాంటి వింత అడిగాడు పీతాంబరం. జంబలకడి పంబలతో జంబలకడి పంబ సినిమానే చూడటం. అసలు మీరు నిజం చెప్తున్నారో అబద్ధం ఆడుతున్నారో అస్సలు అర్థం కావడం లేదు. అయినా మీరేంటి దండం మీద టవాలు మార్చినట్టు రూపాలు మార్చుకున్నారు? ఆ మాటకు పీతాంబరం కోపంగా వాడివైపు చూశాడు. దానికి వాడు భయపడి రగ్గు కప్పుకొని పడుకున్నాడు. నేను, మధుమతి గారు కాసేపు మాకు ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా సినిమా చూస్తూ నవ్వుకున్నాం. ఏకే గారు అప్పుడప్పుడు దొంగచాటుగా నన్ను చూడటం నా చూపు దాటిపోలేదు. ఆయన నన్ను ఇలా తగులుకున్నాడేంటి అనిపించింది. అలా సాగిపోతూనే రాత్రికి మా బస్ ఊటీ చేరుకుంది. నేరుగా మేము ముందుగానే బుక్ చేసుకున్న విల్లాకు చేరుకున్నాం. కరివేపాకుకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నేను కూడా మీతోనే ఉంటాను అని అడగడంతో సరే అని ఒప్పుకున్నాం. తన లవర్ కర్పూరం రేపు సాయంత్రం కలుస్తాను అని చెప్పిందంట. అప్పటి నుంచి గాల్లో తేలిపోతున్నాడు. అప్పటికే రాత్రి కావడం, అందరూ బాగా అలసిపోవడంతో వెళ్ళగానే తినేసి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకునేశారు. నా ఒక్కడికే ఒక రూమ్ ఇచ్చారు. మనసంతా ఏవో ఆలోచనలు అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను. తర్వాతి రోజు ఉదయాన్నే మెలకు వచ్చింది. అప్పటికందరూ పడుకునే ఉన్నారనుకుంటా. మెల్లగా లేచి విల్లా ముందుకు వచ్చాను. చుట్టూ పచ్చదనమే. నేల తెల్లరంగు దుప్పటి కప్పుకుందా అన్నట్టు ఎక్కడ చూసినా మంచు తెరే.
రాత్రి వర్షం పడిందేమో, కమ్మటి మట్టి వాసన మనసుని తడుముతూ గిలిగింతలు పెట్టింది. అలాగే ఆస్వాదిస్తూ కాస్త దూరం నడుచుకుంటూ వచ్చాను. అక్కడ కనిపించిన దృశ్యం చూసి కాసేపు నన్ను నేను మర్చిపోయాను. మొత్తం తేయాకు చెట్లతో నిండిపోయింది. ప్రపంచంలో ఎవరినైనా తన అందంతో మరిపించే శక్తి ఒక్క ప్రకృతికి మాత్రమే ఉంటుందేమో. చూస్తుంటే పక్షిలా రెక్కలు కట్టుకొని విహంగంలా ఎగరాలని అనిపించింది. ఇంతలో నా భుజం మీద చెయ్యి పడింది. నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగాను. ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తులు 3 ఉన్నారు. సడన్గా వాళ్ళని అంత దగ్గరగా చూడగానే ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. ఎవరు మీరు అని నేను అరిచేంతలోగా అందులో ఒకడు నా వెనక నుంచి వచ్చి నోరు మూసేశాడు. మిగతా 2 నా కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళు వచ్చిన కారు దగ్గరకు తీసుకెళ్తున్నారు. నేను విడిపించుకోవాలని పెనుగులాడుతున్నాను. కానీ వాళ్ళు 3 నన్ను గట్టిగా వదలకుండా పట్టుకున్నారు. వాళ్ళ బలం ముందు నా శక్తి సరిపోవడం లేదు. చుట్టూ చూశాను, ఎక్కడా ఎవరూ లేరు. ఇక ఈ రోజుతో నా కథ ముగిసిపోతుందేమో అనిపించింది. నా నిస్సహాయత చూసి ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక నా పని అయిపోయింది అని అనుకునే సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ అర్జున్ కృష్ణ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఒకటి గుండెల మీద తన్నాడు. దెబ్బకు వాళ్ళు నన్ను వదిలేశారు. అలాగే ఇంకొకటి చెంప మీద ఒక్కటిచ్చాడు. తర్వాత పక్కనే ఉన్న కర్ర ఒకటి తీసుకున్నారు. దెబ్బకు అందరూ వచ్చిన కారులోని పారిపోయారు. ఆయన కాసేపు ఆ కారు వెంట పరిగెత్తి మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. ఏంటి మధు, నీకసలు బుద్ధుందా? తెలియని ప్లేస్లో ఒంటరిగా ఎందుకు బయటకొచ్చావు? ఒక్క నిమిషం నేను రాకపోయింటే ఏం జరిగేది అని కోపంగా నా మీద అరిచారు. నేను మౌనంగా ఉండిపోయాను. నిజంగానే ఆయన రాకపోయింటే ఏమయ్యేదో తలుచుకోవడానికే భయం వేసింది. ఆయన కోపంలో కూడా మధుమతి గారి మీద ఇష్టమే కనిపించింది. ఇంకెప్పుడు ఇలా చేయకు మధు, నిన్నలా చూసి నా గుండె ఆగినంత పనైంది తెలుసా? ఆ మాటకు నాకు బాధేసింది. మధుమతి గారి మీద ఈయన చూపిస్తున్న ప్రేమను నేను ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. బాధపడకు మధు, నేనున్నా కదా, నీకేం అవనివ్వను. సార్, ఈ విషయం మన వాళ్ళకెవరికి చెప్పకండి, మళ్ళీ టెన్షన్ పడతారు. సరే మధు అంటూ 2 విల్లా వైపు నడిచాము. కానీ నేను ఒకటి గమనించాను. నన్ను ఇందాక కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్ళ కార్ నెంబర్ కొంచెం గుర్తుంది. అందులో TS అని ఉంది. అంటే తెలంగాణ నుంచి వచ్చిన వాహనం అది. నాకెందుకో వాళ్ళు మమ్మల్ని హైదరాబాద్ నుంచి వెంబడిస్తూ ఇక్కడి దాకా వచ్చారు అనిపిస్తుంది. ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. నేను రాగానే అప్పటికే అందరూ లేచారు. ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఊరికే అలా చూద్దామని వెళ్ళాము అని చెప్పాము. తర్వాత అందరం ఫ్రెష్ అయ్యి క్లయింట్ని కలవడానికి వెళ్ళాము. రోజంతా అక్కడే వాళ్ళతో ప్రాజెక్టుకి సంబంధించిన డిస్కషన్స్ జరిగాయి. వాళ్లకు మా ప్రెజెంటేషన్ కూడా బాగా నచ్చింది. వెంటనే మాతో ప్రాజెక్ట్కి సరి అన్నారు. దాంతో అర్జున్ కృష్ణ గారు అందరికీ తలా 5,000 బోనస్ ప్రకటించారు. దానికి టీం అందరికీ ఇంకా ఎక్కువ సంతోషంగా అనిపించింది. నాకు మధుమతి గారికి కూడా ఆనందం వేసింది. శ్వేత పెళ్ళికి కొంతలో కొంతైనా ఉపయోగపడుతుంది అనిపించింది. అంతా అయిపోయాక విల్లాకి వెళ్తుంటే దారిలో కరివేపాకు కనిపించాడు. కర్పూరంని కలవడానికి రోజ్ గార్డెన్ వెళ్తున్నాను అన్నాడు. తను అంతగా వర్ణించిన ఆ కర్పూరం ఎలా ఉంటుందో మాకు కూడా చూడాలి అనిపించింది. సరే అందరం వెళ్దామని బయలుదేరాం. రోజ్ గార్డెన్ దాని పేరుకు తగ్గట్టే ఎక్కడ చూసినా రకరకాల గులాబీ పువ్వులతో భలే అందంగా ఉంది. ఎంతోమంది పర్యాటకులతో కిటకిటలాడుతోంది. చుట్టూ చూస్తూ అందరం ప్రపంచాన్ని కాసేపు మర్చిపోయాం. కర్పూరం పంపిన లొకేషన్కి వెళ్ళాం. అక్కడ చాలామంది ఉన్నారు. అంతమందిలో తనని ఎలా గుర్తుపట్టాలో అర్థం కాలేదు. కరివేపాకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోందంట. ఇప్పుడేం చేయాలో అని టెన్షన్ పడుతున్నాడు. సరే తన పేరు పెట్టి గట్టిగా పిలువు, ఈ చుట్టుపక్కల ఉంటే తనే వస్తుంది అని చెప్పాం. కరివేపాకు కర్పూరం కర్పూరం అని గట్టిగా అరిచాడు. ఇంతలో ఒక అంకుల్ మా దగ్గరకు వచ్చి కరివేపాకు భుజం మీద చెయ్యి వేశాడు. ఓ 10 రూపాయల కర్పూరం ఇవ్వు అని అన్నాడు. కరివేపాకు పాపం కర్పూరం అని అరుస్తుంటే కర్పూరాలు అమ్మేవాడు అని అనుకున్నాడు కాబోలు. అది వినగానే మా అందరికీ నవ్వొచ్చింది. ఆపుకున్నాం. కరివేపాకుకు మాత్రం బాగా కోపం వచ్చింది. నీ మొహానికి నేను కర్పూరం అమ్మేవాడిలా కనిపిస్తున్నానా? అది నా బేబీ పేరు. ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే కర్పూరం నీ ముక్కు మీద వెలిగిస్తా. ఎల్లెల్లో అని అరిచాడు. ఆ అంకుల్ దడుచుకొని పారిపోయాడు. ఇంతకీ తనకు కర్పూరం అనే పేరు ఎలా పెట్టారు అనుమానంగా అడిగాను. వాళ్ళ నాన్న ఏ పని చేయకుండా తిని కూర్చొని ఆస్తిని కర్పూరంలా కరిగించాడంట. ప్రతిసారి అది గుర్తొచ్చి బుద్ధి రావాలని వాళ్ళమ్మ ఆ పేరు పెట్టారు.
ఓ, ఒకవేళ వాళ్ళ ఆస్తి పేకాట్లో పోతే ఇస్పెట్రాని అని పెట్టేవారేమో. నా మాటకు అందరూ నవ్వేశారు. ఇంతలో మా ముందు ఒక అందమైన అమ్మాయిల గుంపు వెళ్తోంది. నీ కర్పూరం అందులో ఉందేమో చూడు. నేను తనని ఎప్పుడూ చూడలేదు, ఫేస్బుక్లో చాటింగ్ మాత్రమే చేశా. కానీ ఖచ్చితంగా నా బేబీ వీళ్ళకంటే అందంగా ఉంటుంది. మొహం సున్నం తెలుపులా, జుట్టు బొగ్గు నలుపులా, కళ్ళు కాకర పువ్వుల్లా, హా ముక్కు మనక్కాయలా, చెవులు చెనక్కాయలా, కాళ్ళు కొత్తిమీర కాడల్లా. ఏం వద్దా? కరివేపాకు నా వైపు ఉడుక్కుంటూ చూసి మళ్ళీ కర్పూరం అని అరిచాడు. ఇంతలో ఒక ముసలావిడ కరివేపాకు భుజం మీద చెయ్యి వేసింది. కరివేపాకు ఆవిడ వైపు తిరిగి, బామ్మ, నేను కర్పూరం అమ్మడం లేదు, నా బేబీని పిలుస్తున్నాను. ఆ ముసలావిడ దానికి సిగ్గుపడుతూ బోసి నోటితో, ఆ బేబీ నేనే కరివేపాకు అని అంది. ఆవిడ ఆ మాట అనగానే అందరం షాక్ అయిపోయాం. కర్పూరం నిజంగానే కర్పూరంలా కరిగిపోవడానికి సిద్ధంగా ఉంది అనిపించింది. పక్కనే రేడియోలో పాట వస్తుంది. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. అందరం కరివేపాకు వైపు చూశాము. తను అప్పటికే స్పృహ తప్పి పడిపోయాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.